రుద్రా ఆ పెద్దోళ్ళందరికంటే నేనే పెద్దోడిని. హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరో సంబంధించిన మూవీ సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజు వీడియోలో మనము సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించి, అలాగే సయ్యారా మూవీకి సంబంధించి, అలాగే కన్నప్ప మూవీకి సంబంధించి, ఫైనల్గా సితారా జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా లేట్ చేయకుండా హాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చిన సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాకి ఇండియాలో మంచి పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది. సో ఫైనల్గా లేట్ చేయకుండా మనం ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 32,83,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఆరో రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 2,77,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఏడో రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఇండియా నెట్ కలెక్షన్ 2,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 38,10,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు 45,72,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి 7 రోజుల్లో దాదాపు 2,361 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 2,000 కోట్ల రూపాయలు. సినిమా ఇప్పటివరకు తన బడ్జెట్‌కు మించేస్తే వసూలు చేయడం జరిగింది. మరి లాంగ్ రన్‌లో ఈ సినిమా ఇంకెంతవరకు వెళ్తుందనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఆమీర్ ఖాన్ గారు నటించి ఆయన ప్రొడక్షన్‌లో వచ్చిన సితారే జమీన్ పర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి వారంలో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 88,46,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో వారంలో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 46,45,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో వారంలో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 20,21,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే నాలుగో వారంలో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 9,81,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్‌గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపుగా 1,64,93,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 196,26,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్‌గా ఆమీర్ ఖాన్ గారు నటించి ఆయన ప్రొడక్షన్‌లో వచ్చిన సితారే జమీన్ పర్ మూవీ మొదటి 4 వారాల్లో ప్రపంచవ్యాప్తంగా 261,67,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 80 కోట్ల రూపాయలు. కానీ ఈ సినిమా ఇప్పటికి 260 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది కాబట్టి ఈ సినిమా ఆమీర్ ఖాన్ గారి కెరియర్‌లోనే బ్లాక్ బస్టర్ సినిమాగా అయితే నిలిచింది. నెక్స్ట్ వచ్చేసి బాలీవుడ్ మార్కెట్ నుంచి వస్తున్న సయ్యారా మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ సినిమా రేపైతే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ఆల్బమ్ ఏదైతే ఉందో అది బ్లాక్ బస్టర్ హిట్ కావడం జరిగింది. ఏ విధంగా ఆషికి 2, ఆషికి ఇంకా సినిమాకి సంబంధించిన సాంగ్స్ ఉన్నాయో ఆ విధంగా ఈ సినిమాకి సంబంధించిన సాంగ్స్ కూడా మంచిగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా చూడడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కొద్దిగా అర్జున్ రెడ్డిని ఇంకా ఆషికి 2 సినిమాకి సంబంధించి పోల్ అయితే ఉంది. సో ఈ సినిమాకి సంబంధించి పబ్లిక్లో మంచి హబ్ అయితే ఏర్పడింది. అదేవిధంగా మొదటి సినిమా అయినప్పటికీ ఈ సినిమాకి మంచి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ అయితే ఓపెన్ కావడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు బుకింగ్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపుగా 6,94,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో రోజు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపుగా 2,38,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో రోజు ఆదివారం ఇప్పటివరకు వచ్చేసి దాదాపుగా 2,73,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమా వీకెండ్ బుకింగ్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపు 12,05,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఒక డెబ్యూ సినిమాకి ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ అంటే నిజంగా మెచ్చుకోవాల్సిన విషయమే. అండ్ ఈ సినిమా మొదటి రోజు ఓపెనింగ్ ఖచ్చితంగా 20 నుంచి 25 కోట్లు అయితే ఈజీగా వసూలు చేయడం జరుగుతుంది. అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఈ సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ రావడానికి ఖచ్చితంగా కారణం ఆ సినిమాకి సంబంధించిన ఆల్బమ్ ఇంకా ఆ సినిమాకి సంబంధించిన ట్రైలరే. సో ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా మనకు అర్జున్ రెడ్డి ఇంకా ఆషికి 2 సూచించినట్టు, అలాగే సాంగ్స్ కూడా ఆషికి 2 అయితే పోలి ఉండడం జరిగింది కాబట్టి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ అయితే పబ్లిక్ నుంచి రావడం జరుగుతుంది. సో చూద్దాం మరి మొదటి రోజు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేస్తుందో. ఫైనల్లీ కన్నప్ప మూవీ అయితే ఏదైతే ప్రభాస్ గారు, ఇంకా మంచు విష్ణు గారు, మోహన్ లాల్ గారు, మోహన్ బాబు గారు, అక్షయ్ కుమార్ గారు ఎవరైతే ప్రధాన పాత్రలు నటించడం జరిగిందో కన్నప్ప మూవీ రిలీజ్ అయి 4 వారాలను అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఈ సినిమా రిలీజ్‌కి ముందు ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు అని చెప్పడం జరిగింది. మరి ఈ సినిమా 4 వారాల్లో ఎన్ని కోట్లను వసూలు చేసింది, తన బడ్జెట్‌లో సగమన్నా రికవరీ చేసిందా లేదా అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి వారంలో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 37,04,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో వారంలో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 3,98,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో వారంలో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,25,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్‌గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు 42,27,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 50,48,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఓవరాల్‌గా మంచు విష్ణు గారు, ప్రభాస్ గారు, ఇంకా మోహన్ లాల్ గారు, మోహన్ బాబు గారు, అక్షయ్ కుమార్ గారు నటించిన కన్నప్ప మూవీ ప్రపంచవ్యాప్తంగా 60,36,00,000 రూపాయలు మాత్రమే వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 200 కోట్లు అని చెప్పడం జరిగింది. ఆ లెక్కలో మంచు విష్ణు కెరియర్‌లోనే భారీ డిజాస్టర్ సినిమాగా అయితే ఆయన కెరియర్‌లో నిలిచిపోవడం జరిగింది. సో ఫైనల్‌గా ఇదన్నమాట ఈరోజు వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి.